మీరు మీ మొబైల్ స్క్రీన్ మీద బై నౌ అనే ఒక చిన్న ట్యాప్ చేస్తారు కదా! అది కేవలం ఒక్క సెకను పని మాత్రమే. కానీ ఆ ఒక్క ట్యాప్ వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల ఇన్విజిబుల్ మిషన్ నిద్రలేస్తుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన మిల్లీ సెకన్లలోనే వందల మంది మనుషులు, డజన్ల కొద్దీ సాఫ్ట్‌వేర్‌లు, భారీ వేర్‌హౌస్‌లు, విమానాలు, ట్రక్కులు అన్నీ ఒకే ఒక లక్ష్యం కోసం కదలడం మొదలుపెడతాయి. అదే మీ చేతిలో ఉండాల్సిన ఆ చిన్న పార్సెల్. అసలు ఆ ఒక్క ట్యాప్ వెనుక ఎంత పెద్ద సిస్టమ్ పనిచేస్తోంది? ఎంతమంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు? అసలు మీరు చెల్లించే ఆ రూ. 500లో ఎవరికి ఎంత వెళ్తుంది? ఈరోజు బిజినెస్ ఇన్సైట్స్ తెలుగులో ఈ అదృశ్య ఆర్థిక సామ్రాజ్యాన్ని డీకోడ్ చేద్దాం. మీరు ఆర్డర్ ప్లేస్డ్ అనే మెసేజ్ చూడడానికి సెకండ్ల ముందే ఒక పెద్ద టెక్నికల్ యుద్ధం జరుగుతుంది. దీన్ని బిజినెస్ భాషలో టెక్నికల్ ఆర్కెస్ట్రేషన్ అంటారు. మీరు బటన్ నొక్కగానే యాప్ సర్వర్ యాక్టివేట్ అవుతుంది. అది వెంటనే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రశ్నిస్తుంది. ఈ వస్తువు స్టాక్లో ఉందా? కస్టమర్కు దగ్గరలో ఉన్న గోడౌన్ ఏది అని. అదే సమయంలో పేమెంట్ గేట్వే మీ బ్యాంకు నుండి సురక్షితంగా డబ్బును సేకరిస్తుంది. ఇక్కడ మీరు ఒక పవర్ఫుల్ బిజినెస్ పాయింట్ గమనించాలి. అదే క్యాష్ ఫ్లో సైకిల్. మీరు ఈరోజు డబ్బు చెల్లిస్తారు, కానీ ఆ వస్తువు అమ్మిన సెల్లర్కు ఆ డబ్బు వెంటనే వెళ్ళదు. ప్లాట్ఫామ్ ఆ డబ్బును 7 నుండి 15 రోజుల పాటు తన దగ్గరే ఉంచుకుంటుంది. వేల కోట్ల రూపాయల ఆర్డర్లు జరిగినప్పుడు ఈ వారం రోజుల సమయం ప్లాట్ఫామ్కు భారీ వర్కింగ్ క్యాపిటల్ పవర్ను ఇస్తుంది. అంటే మీ డబ్బుతో వారు వేరే బిజినెస్ ఆపరేషన్లు నడుపుకోవచ్చు. ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సెల్లర్ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడే ఫిజికల్ జర్నీ మొదలవుతుంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సెల్లర్లకు ఇచ్చే టైం చాలా తక్కువ. ఆర్డర్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఆ వస్తువును ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచాలి, లేదంటే ఆ సెల్లర్ రేటింగ్ పడిపోతుంది. వేల వస్తువుల మధ్య నుండి మీరు కోరుకున్న వస్తువును వెతకాలి, దాన్ని ప్యాక్ చేయాలి. బాక్సు, టేపు, లేబుల్ ఇలా ప్రతిదానికి ఖర్చు ఉంటుంది. ఒక రూ. 500 వస్తువు మీద సెల్లర్ కేవలం ప్యాకేజింగ్ కోసమే 10 నుండి 15 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్ మార్జిన్ గురించి మాట్లాడుకోవాలి. ఒక వస్తువు అమ్మితే రూ. 20 మిగిలింది అనుకుందాం. అది నిజమైన లాభం కాదు, అది కేవలం కాంట్రిబ్యూషన్ మాత్రమే. ఎందుకంటే ఆ 20తో ముందుగా బిజినెస్ ఖర్చులు కట్టాలి. ఉదాహరణకు ఒక షాప్ ఉందనుకోండి. షాపు అద్దె, కరెంటు బిల్లు, వర్కర్ల జీతాలు ఇవన్నీ కలిపి నెలకు 20,000 అవుతాయి అనుకుందాం. ఇప్పుడు ప్రతి వస్తువుపై 20 మిగులుతుంది కాబట్టి 20,000 డివైడెడ్ బై 20 1000 వస్తువులు. అంటే నెలకు కనీసం 1000 వస్తువులు అమ్మితేనే ఖర్చులు కవర్ అవుతాయి. అంతకంటే ఎక్కువ అమ్మితేనే అసలు లాభం మొదలవుతుంది. ఇప్పుడు పార్సల్ సెల్లర్ నుండి బయలుదేరి మీ ఇంటికి చేరడానికి ఒక అద్భుతమైన నెట్వర్క్ ఉంటుంది. మొదట ఒక పికప్ ఏజెంట్ వస్తాడు. అక్కడి నుండి అది ఒక భారీ సార్టింగ్ సెంటర్కు వెళ్తుంది. అక్కడ వందల వేల పార్సల్స్ మధ్య మీ వస్తువును పిన్ కోడ్ ఆధారంగా స్కాన్ చేస్తారు. అది ఏ ఊరికి వెళ్ళాలో ఆ కన్వేయర్ బెల్ట్ మీదకి పంపిస్తారు. ఆ తర్వాత అది ట్రక్కుల్లో కానీ విమానాల్లో కానీ ప్రయాణిస్తుంది. ఇందులో మీకు తెలియని ఒక హిడ్డెన్ క్యాలిక్యులేషన్ ఉంది. లాజిస్టిక్స్ కంపెనీలు కేవలం బరువును బట్టే డబ్బులు తీసుకోవు, మీ పార్సల్ ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో కూడా చూస్తాయి. దీన్నే వాల్యూమెట్రిక్ వెయిట్ అంటారు. ఉదాహరణకు 1 కేజీ ఇనుము ఉందనుకోండి, అది చిన్న బాక్స్లో పడుతుంది. కానీ 1 కేజీ దూది ఉంటే దానికి చాలా పెద్ద బాక్స్ కావాలి. ట్రక్కులో లేదా విమానంలో స్థలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఆక్రమించిన ఎక్కువ స్థలానికి కూడా మీరు డబ్బులు కట్టాలి. అంటే మీ వస్తువు బరువు తక్కువే అయినా అది ఎక్కువ స్థలం ఆక్రమిస్తే మీ డెలివరీ ఛార్జీలు రెట్టింపు అయిపోతాయి. ఇది సెల్లర్ల లాభాలను దెబ్బతీసే ఒక సైలెంట్ కిల్లర్. ఈ ప్రయాణంలో డీజిల్ ఖర్చులు, టోల్గేట్ ఫీజులు, డ్రైవర్ల జీతాలు ఇలా ప్రతి కిలోమీటర్కు మీ రూ. 500 నుండి కొంత భాగం కరుగుతూనే ఉంటుంది. ఇక ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం డెలివరీ డెన్సిటీ. ఈ పదం వెనుక ఉన్న మ్యాథమెటిక్స్ మీకు అర్థమైతే బిజినెస్ అర్థమైనట్టే. ఒక డెలివరీ బాయ్ 10 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం ఒక పార్సల్ మాత్రమే ఇచ్చాడనుకుందాం. పెట్రోల్ ఖర్చు 30, అతని సమయం ఖర్చు 20, మొత్తం 50 అవుతుంది. కానీ ఆ పార్సల్ మీద కంపెనీకి వచ్చే ఆదాయం 40 మాత్రమే అయితే అక్కడ కంపెనీకి రూ. 10 నష్టం. అదే డెలివరీ బాయ్ అదే 10 కిలోమీటర్ల రూట్లో 10 పార్సల్స్ ఇస్తే పెట్రోల్ ఖర్చు అదే 30 ఉంటుంది, కానీ వచ్చే ఆదాయం 400 అవుతుంది. ఇక్కడ కంపెనీకి భారీ లాభం వస్తుంది. అందుకే కంపెనీలు నగరాల్లో ఎక్కువ ఆర్డర్లు రావాలని కోరుకుంటాయి. ఈ డెలివరీ బాయ్స్ పడే కష్టం అంతా ఇంత కాదు. మండుతున్న ఎండలో, విపరీతమైన ట్రాఫిక్లో రోజుకు 10 గంటలు కష్టపడినా ప్రతి పార్సల్ మీద వారికి వచ్చేది కేవలం 15 నుండి 20 రూపాయలు మాత్రమే. ఆ వచ్చే డబ్బులో కూడా పెట్రోల్ ఖర్చులు, వెహికల్ మెయింటెనెన్స్ ఆ అబ్బాయి భరించాలి. ఈ భారీ బిజినెస్ ఎకానమీలో అత్యంత కీలకమైన కానీ అత్యంత తక్కువ గుర్తింపు పొందే వ్యక్తి ఈ డెలివరీ బాయ్ మాత్రమే. ఇప్పుడు ఈ బిజినెస్లో ఉన్న అతిపెద్ద డేంజర్ గురించి చెప్పుకుందాం. అదే రిటర్న్ రేట్ మ్యాథమెటిక్స్. ఈ కామర్స్లో యావరేజ్ రిటర్న్ రేట్ 15 నుండి 30% వరకు ఉంటుంది. అంటే ప్రతి 100 పార్సల్స్లో 30 పార్సల్స్ వెనక్కి వస్తాయి. ఒక రూ. 500 వస్తువు కస్టమర్ దగ్గరకు వెళ్ళడానికి 60 ఖర్చు అయింది అనుకుందాం. కస్టమర్ దాన్ని రిజెక్ట్ చేస్తే అది మళ్ళీ సెల్లర్ దగ్గరకు రావడానికి మరో రూ. 60 ఖర్చు అవుతుంది. దానికి తోడు ప్యాకేజింగ్ పాడవుతుంది. ఆ వస్తువును మళ్ళీ కొత్త దానిలా అమ్మలేరు కాబట్టి డిస్కౌంట్ ఇవ్వాలి. అంటే ఒక్క పార్సల్ రిటర్న్ అయితే సెల్లర్కు 100 నుండి
150 వరకు నికర నష్టం వస్తుంది. ఆ ఒక్క నష్టాన్ని కవర్ చేయాలంటే సెల్లర్ మరో 5 వస్తువులను సక్సెస్ఫుల్గా అమ్మాల్సి ఉంటుంది. మరి ఇంత రిస్క్ ఉంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ప్రారంభంలో వేల కోట్లు ఎందుకు నష్టపోయాయి? దీన్నే ఇన్వెస్టర్ బర్న్ మోడల్ అంటారు. వారి స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడే లాభం సంపాదించడం కాదు, ముందు ప్రజలకు ఆన్లైన్ షాపింగ్ అలవాటు చేయడం, మార్కెట్ మొత్తాన్ని తమ గుప్పిట్లో తీసుకోవడం. ఒకసారి మీరు అలవాటు పడితే ఆ తర్వాత ధరలు పెంచినా లేదా సర్వీస్ ఫీజులు వేసినా మీరు వదలలేరు. అందుకే ఇన్వెస్టర్లు ఇచ్చే డబ్బును తగలబెట్టి మరీ మనకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. కానీ ఇక్కడ అసలు రహస్యం మరొకటి ఉంది, అదే డేటా మానిటైజేషన్. ఈ రోజుల్లో మీరు కొనే వస్తువు కంటే మీ డేటాకే విలువ ఎక్కువ. మీరు ఏం కొంటున్నారు, మీ బడ్జెట్ ఎంత, మీకు ఏ రంగు ఇష్టం, మీరు ఏ టైంలో ఆర్డర్ చేస్తారు, ఈ డేటా మొత్తం ప్లాట్ఫామ్ దగ్గరే ఉంటుంది. ఈ డేటాను ఉపయోగించి వారు స్పాన్సర్డ్ లిస్టింగ్స్ చూపిస్తారు. అంటే ఒక సెల్లర్ తన వస్తువు కనిపించాలంటే ప్లాట్ఫామ్కి అదనంగా డబ్బు కట్టాలి. కానీ ఇక్కడ అమ్ముడు అవుతున్నది కేవలం ప్రోడక్ట్ కాదు. మన ఇంటికి వచ్చే పార్సల్ అసలు ప్రోడక్టే కాదు, అది కేవలం ఒక మీడియేటర్ మాత్రమే. అసలు ప్రోడక్ట్ ఎవరో తెలుసా? అది మనమే. మన కొనుగోలు అలవాట్లు, మన సెర్చ్ హిస్టరీ, మన ధర సెన్సిటివిటీ, ఈ మొత్తం డేటాను ప్లాట్ఫామ్ విశ్లేషించి సెల్లర్లకు యాక్సెస్ టు కస్టమర్గా అమ్మబడుతుంది. అంటే లాజిస్టిక్స్ అనేది బయట కనిపించే భాగం మాత్రమే, అసలు వ్యాపారం డేటా ఎకానమీ. ఇక్కడ పార్సల్ కదలదు, కస్టమర్ బిహేవియర్ కదులుతుంది. అంటే ఆన్లైన్ బిజినెస్ అంటే వస్తువులు అమ్మడం కాదు, ఆ వస్తువు తయారీదారు నుండి కస్టమర్ వరకు వెళ్ళే ఆ రూట్ని తన ఆధీనంలో ఉంచుకోవడం. ఎవడైతే ఆ పంపిణీ వ్యవస్థను కంట్రోల్ చేస్తాడో వాడే అసలైన బిజినెస్ కింగ్. ముగింపుగా ఒక్కటి మాత్రం నిజం, మీరు మొబైల్లో నొక్కే ఆ ఒక్క ట్యాప్ అనేది కేవలం షాపింగ్ మాత్రమే కాదు, అది ఒక భారీ అదృశ్య యంత్రం యొక్క స్టార్ట్ బటన్. ఆ యంత్రం వెనుక ఉన్న లెక్కలను, కష్టాలను, లాభ నష్టాలను మీరు అర్థం చేసుకుంటేనే మీకు ఈ మోడర్న్ బిజినెస్ ప్రపంచం మీద అవగాహన వస్తుంది. ఆ ఒక్క చిన్న పార్సల్ మీ చేతికి అందడానికి ఒక దేశమే కదులుతుంది అంటే అతిశయోక్తి కాదు. మీరు ఆ యంత్రాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు బిజినెస్ సామ్రాజ్యాన్ని అర్థం చేసుకున్నట్టే. బిజినెస్ అంటే కేవలం వస్తువును అమ్మడం కాదు, ఆ వస్తువు మీ గుమ్మం వరకు వచ్చేలా ఒక వ్యవస్థను నిర్మించడం.